దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దధ్యోదనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దధ్యోదనం ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువసేపు ఉన్నా కూడా పులుపు రాకుండా చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్ లో పెరుగన్నం తీసుకెళ్లే వాళ్ళు కూడా ఇలా చేసుకుని తీసుకెళ్లొచ్చండి, చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇంకా ప్రసాదం రెసిపీస్ చాలా ఉన్నాయండి. నేను లింక్స్ వచ్చేసి ఎండ్ స్క్రీన్స్ లో ఇస్తాను. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రసాదం దధ్యోదనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ప్రసాదం దధ్యోదనం తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ రైస్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసుల లెక్క వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. దధ్యోదనం తయారు చేసుకోవడానికి అన్నం కొంచెం మెత్తగా వండుకుంటే బాగుంటుందండి. రైస్ బాగా నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అన్నం మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత తీసి ఇలా లైట్గా మెదుపుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ అన్నంలో రైస్ తీసుకున్న గ్లాస్తోనే 1.5 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. అలానే 2 గ్లాసుల వరకు పెరుగు, తీయగా ఉన్న పెరుగు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా చేత్తో బాగా కలుపుకోవాలి. గరిటెతో కలిపేదానికన్నా కూడా ఇలా చేత్తో కలుపుకుంటేనే రైస్ మొత్తం కూడా బాగా కలుస్తుంది. ఇప్పుడు పోపు తయారు చేసుకోవడానికి కడాయిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని 1 స్పూన్ పోపు దినుసులు, హాఫ్ స్పూన్ వరకు దంచుకున్న మిరియాల పొడి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకొని పోపును కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం చల్లారిన పోపు వేసుకోవటం వల్ల దధ్యోదనం పులుపు రాకుండా ఉంటుంది. ప్రసాదం దధ్యోదనం రెడీ అయిపోయింది. ఇంట్లో ఏమైనా పూజలున్నా లేకపోతే ఏదైనా పండుగలప్పుడైనా సరే మనం ఇలా దధ్యోదనం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.